నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 8,000 కోట్ల పెట్టుబడులతో గాలిమరల పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పలు పరిశ్రమలకు కనిగిరి కేంద్రంగా సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా గాలిమరలు, సోలార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, ఇక ఎకోరన్ సంస్థ, O2 పవర్ ST ప్రైవేట్ లిమిటెడ్, ఇక దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఇక బ్రైట్ ఫ్యూచర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదని, పెట్టుబడులు పెట్టేవారిని బెదిరించి వెనక్కి తరిమేశారని ఎమ్మెల్యే విమర్శించారు. కళ్యాణదుర్గంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 8,000 కోట్ల పెట్టుబడులతో గాలిమరల పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే అన్నారు. తిమ్మసముద్రం MSME పార్క్ అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించారని, పలు పరిశ్రమలు స్థాపన దిశగా ఉన్నాయని చెప్పారు. కంబదూరు, సెట్టూరు మండలాల్లో 3 కంపెనీలు గాలిమరల ప్రాజెక్టులను 2027 జనవరికి పూర్తి చేసేలా పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పర్యటనలో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో BTP కాలువ పనులను కూడా పూర్తి చేసి 114 చెరువులకు కృష్ణా జలాలను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కనిగిరిలో MSMEకి సంబంధించవచ్చు, లేదా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు, లేదా పెట్టుబడులు మన రాష్ట్రానికి 10 లక్షల కోట్లలో భాగంగా ఈరోజు కూడా చాలా వరకు కూడా ప్రారంభించడం జరిగింది. 87 ప్రాంతాల్లో రాష్ట్రం 3 కంపెనీలు, ఎకోరన్ ద్వారా 3 కంపెనీలు, ఒక కంపెనీ 3,500 కోట్లు, ఇంకో కంపెనీ 2,920 కోట్లు, ఇంకో కంపెనీ 1,680 కోట్ల రూపంలో ఈ 3 కంపెనీలు కూడా మన ప్రాంతంలో పెట్టుబడులకి ముందుకు వచ్చాయి. చాలా సంతోషం. ఎందుకంటే ఎంతో కొంత ఈ ప్రాంతంలో డబ్బు మన ప్రాంతంలో ప్రవహిస్తే మన రైతులు కావచ్చు, ఏదైతే మన ప్రాంతంలో ముఖ్యంగా చాలా మంది రైతు కూలీలుగా ఉంటూ చాలా మందికి వెనుకబడిన ప్రాంతంగా భావిస్తూ చాలా మంది బెంగళూరు కావచ్చు, రకరకాల ప్రాంతాలకి ఈ ప్రాంతంలో వలసలు పోయి అక్కడ వాచ్మెన్ డ్యూటీనో లేదా సెక్యూరిటీ డ్యూటీనో లేదా ఇంకో డ్యూటీనో చేసుకుంటూ చాలా మంది కాలం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి. మన ప్రాంతంలో ఆల్రెడీ మనం అగ్రికల్చర్ లో ముందున్నాం, హార్టికల్చర్ గా ముందున్న ప్రాంతం మంది. ఇంకా కూడా మన త్వరలో కూడా మంచి నీళ్లు కూడా రాబోతున్నాయి. భగవంతి ప్రాజెక్ట్ కూడా త్వరలో పూర్తి అవుతుంది. మొన్ననే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు దాన్ని త్వరగా పూర్తి చేస్తామని. అదన్నీ ఒక ఎత్తైతే ఈ రోజు ఇంకొక కొత్త శుభవార్త అంటే మీరు ఒకటే చూడాలి, 6,000 కోట్లు మన కళ్యాణదుర్గం ప్రాంతంలో, అది కూడా జనవరి 2027కి పూర్తి కావాలనేది వాళ్ళ టార్గెట్. జనవరి 2027 కంటే ఇంకా ఈ రోజు నుంచి కూడా వాళ్ళ పనులు ప్రారంభమైనట్టే. మన అందరూ కూడా సహకరిస్తే ఇంకా ముందు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి ఒకటే చెప్పాలి, మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి, అన్ని విధాలు కూడా సహకరిస్తాం, మీరు ముందుకు పోవచ్చనే విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటి ఇన్వెస్టర్లు ఇంకా ముందు కూడా చాలా రావాలి. మన MSME పార్కులు డెవలప్ చేసుకొని ఆ పార్కులకు సరైన రోడ్డు వేసుకోగలిగితే మన ప్రాంతానికి సంబంధించి చాలా మంది మహిళలు కూడా వాళ్ళ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని కాట్రేనిపాడు గ్రామానికి చెందిన ప్రతిపాటి అరుణ్ కుమార్ తనకు వంశపారంపర్యంగా వచ్చిన 90 సెంట్ల భూమిని ప్రతిపాటి అరుణ్ కుమార్ తాత ప్రతిపాటి రామయ్యకు ప్రభుత్వం 90 సెంట్ల భూమి ఇచ్చిందని, ఆ భూమిలోనే తాము వ్యవసాయం చేసుకుంటున్నామని, గత కొంతకాలం నుండే అదే గ్రామంలోని చార్లెస్ అనే వ్యక్తి ఆ పొలం నాది అని తమతో వాగ్వివాదానికి దిగుతూ ఈ పొలాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ మరోసారి పొలంలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమను పట్టించుకోవట్లేదని తెలిపిన ప్రతిపాటి అరుణ్ కుమార్ తమ పొలంలోనికి ప్రవేశించడానికి కూడా తమకి భయంగా ఉందని, చార్లెస్ తమ వ్యక్తులతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నాడని సదరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కూడా ఆ ఫిర్యాదును బుట్టదాఖలు చేశారని తెలిపిన ప్రతిపాటి అరుణ్ కుమార్. పోలీస్ స్టేషన్ తిరుగుతున్నామండి. మేము తిరిగినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. మంత్రి గారు మహేమన్న మా దయ చూపించి మా భూమి మాకు వచ్చేలా చేస్తారని మేము కబ్జా చేస్తకు వస్తున్నారండి. పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని భూమిలోకి వెళ్ళనెత్తలేదండి. నారేమో చచ్చిపోతుందండి పొగనారు. భూమి మీద అయితే ఆయన వచ్చాడమ్మా, ఆయన వచ్చి కబ్జా చేస్తున్నాడు. మీ భూమి సంబంధించి మీకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి? అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయండి, పట్ట కూడా ఉందండి. దాంట్లో 7 సంవత్సరాలు మట్టి పొగాగా పండించుకుంటున్నామండి. మమ్మల్ని వెళ్ళనెత్తలేదండి.
మేము ఎక్కడ స్టేషన్ కాడికి వచ్చినా ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గరకు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. కదా మీ భూమిలోకి ఆయన ఎలా వస్తున్నాడు, ఏం ఆయన చేస్తున్నాడు? చాలా భూములు కబ్జా చేస్తున్నాడండి. ఆయన చాలా చోట్లకి వెళ్ళి చాలా కబ్జాలు చేసి ఇది చేస్తున్నాడండి అతను. మరి ఎంఆర్ గారు సంబంధించి అడిగారా మీరు? అడిగామండి, చెప్పాము మేము. ప్రతి మాట చెప్పినా సరే మమ్మల్ని పట్టించుకోవడం లేదండి. ఈలోపు చార్లీస్ అనే ఆయన మా భూమి కబ్జా చేసి పోలీసు వాళ్ళకి చెప్పి ఆ తోటలోకి వెళ్ళిన చేస్తున్నాడండి. ఇక్కడ ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. మేము 7 సంవత్సరాలు బట్టి పొగాకు నారు తెచ్చిపోతుందండి. దాన్ని బట్టి ఇక్కడికి వస్తే ఎంఆర్ఓ గారు మాకు తెలియదు, ఈఆర్ఓ గారిని అడగమంటున్నారు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని తోటలోకి కూడా వెళ్తలేదు. రిపోర్ట్ తీసుకుని రిపోర్ట్ కూడా చూస్తలేదు పోలీసు వాళ్ళు. మంత్రి గారిని కలుద్దామని లెటర్ ఒకటి పెట్టామండి. మాకు న్యాయం చేయగలరని మంత్రి గారికి ఒక లెటర్ పెట్టాముగా. మరి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. ఆ భూమికి సంబంధించి మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? అవునాయండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం. ఇక మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉత్తమ విద్యా బోధన అందుకోవాలని మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు గుడిపాటి నరసింహమూర్తి అన్నారు. ఏలూరులోని రామకృష్ణాపురంలో ఉన్న పాఠశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం, అదేవిధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్తల వల్ల కవి శ్రీనివాసరావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, చాక్లెట్లు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రను పిల్లలకు తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులు ఉత్తమ విద్యా బోధన అందుకొని స్ఫూర్తిదాయకమైన తమ యొక్క ఆశయాలకు అనుగుణంగా మంచి పౌరులుగా సమాజంలో వెలుగొందాలని అన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క త్యాగ నిరతిని, విద్యార్థులకు ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నాకు తోచిన పుస్తకాలు, పెన్సిల్స్ అవి ఇవ్వదలుచుకున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మానవత కొత్తది రాదు. మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం అంటే అందరికి ఉపయోగపడే ప్రశ్న నేర్చుకోవాలి. చెక్క నుంచి బండి వచ్చింది, చెక్క నుంచి బండి వచ్చింది, చక్రం వచ్చింది, చెక్క నుంచి బల్ల వచ్చింది. ఆ బల్ల చెక్క నుంచి ఏది చేయాలి? ఇనుము నుంచి కూడా చేయొచ్చు కదా, కూర్చున్నారు. ఇనుము ఏంటి? ప్లాస్టిక్ నుంచి కూడా చేయొచ్చు కదా, కూర్చోవచ్చు. కొత్త కొత్త పరికరాలు. కరెంటు దేంతో తయారు చేస్తారో? నీళ్లు, బొగ్గు, సూర్యరశ్మి దీంతో తయారు చేస్తారు. ఎక్కడ తయారు చేస్తారు? అది నేల మీద చేస్తారు. అది కూడా ఒక వార్త వచ్చింది. చైనా వాళ్ళు 38,000 కిలోమీటర్ల ఎత్తులో సోలార్ ప్లాంట్ పెడతారట. ఈ భూమి మీద మానవులందరూ తయారు చేసుకున్నంత కరెంట్ ఆ ప్లాంట్తో వచ్చేస్తారు. ఎలా సాధ్యమైంది? ఊహించగలం మనం? అయ్యి బాబోయ్ అనిపిస్తుంది కదా. కానీ ఎవరో ఒకరి ముందు ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు కొత్త ప్రశ్న వేసుకుని సమాధానం కోసం ప్రయత్నం చేస్తేనే కొత్త విషయాలు వస్తాయి. అలాంటి ప్రశ్నలు వేసుకునే ప్రశ్నలు సంధించేటువంటి వాళ్ళుగా మీరు అభివృద్ధి కావాలి. దీనికి లోనో స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున సభ్యులైన వల్లకవి శ్రీనివాసరావు గారు వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి ఎనలేని గౌరవం. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం తల్లి అన్న ఎంతో ప్రేమ, తండ్రి అన్న ఎంతో ప్రేమ. వాళ్ళ పేరట మరి ఈరోజు రామకృష్ణాపురంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, అలాగే పెన్సిల్స్, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని కూడా ఇక్కడ అందించడం జరిగింది. అలాగే వల్లకవి శ్రీనివాసరావు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం గోదావరి మెయిన్ ఘాట్ వద్ద జరుగుతున్న ఆర్చి నిర్మాణంలో జాప్యం పట్ల దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన పనుల్లో ఇంత అలసత్వమా అని చర్యలు తప్పవని హెచ్చరించారు. మళ్లీ తాను డిసెంబర్లో వస్తానని, అప్పటి వరకు పనులు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేవాలయ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై షెడ్యూలు తయారు చేయాలని సూచించారు.
సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపట్టిన ఆర్చి నిర్మాణం ఇంతవరకు పూర్తి చేయలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనులు ప్రతిష్టాత్మకమైనవి. భక్తుల నమ్మకానికి భంగం కలగకుండా అత్యుత్తమ నాణ్యత పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. పనుల్లో వేగం, పారదర్శకత తప్పనిసరి ఉండాలని, నిర్లక్ష్యం చూపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. అంతకుముందు రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి సరస్వతి ఘాటును సందర్శించారు. ఇబ్బంది వస్తే మీరు కోఆర్డినేట్ నాకు తెలిసి ఇట్లా పనిచేస్తే ఇంకా R&D క్యాంపస్ అంతా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఏమేమి ఉన్నాయో రాసుకొని బై డిసెంబర్ వచ్చిన కొత్త స్టోరీ చెప్తే మాత్రం ప్లీజ్ వెరిఫై డిసెంబర్ సార్ వచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభం, మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు అధికారులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, ఆలయ ఈవో మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై గత 80 సంవత్సరాలుగా విద్యా క్షేత్రంలో పనిచేస్తున్న సంఘం TRTF అని రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు PRCని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న DAలను ప్రకటించాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కొరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని, కేంద్ర ప్రభుత్వం కూడా తమకు అనుగుణంగా మినహాయింపునకు పార్లమెంటులో చట్టం తేవాలని కోరారు. ఇచ్చినటువంటి హామీలపై సానుకూలంగా స్పందించకపోతే 206 సంఘాలతో మా TGJC చైర్మన్ అధ్యక్షతన మళ్ళీ ఉద్యమ కార్యక్రమానికి వెళ్తాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము వచ్చే కన్నా ముందు మేనిఫెస్టో లోపల CPS విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఆ అంశాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం 2003 DSC వాళ్ళకు పాత పెన్షన్ విధానాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. దానికి అనుగుణంగా గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీని కూడా అమలు పరచాలని. అంతా ఒక దిక్కుంటే ఇవాళ పాఠశాలలో ఒక గందరగోళం ఉంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రశాంతంగా విద్యా బోధన చేసే పరిస్థితులు లేవు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ధర్మిలా ఉపాధ్యాయులందరూ కూడాను టెట్ పాస్ కావాలని. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును మేము విమర్శించడం లేదు, ఇంకా కొంత ముందుగా వెళ్ళి చట్టానికన్నా కొంత లోతుగా వెళ్ళి కొంత మినహాయింపు కూడా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో తీసిన సందర్భంలో 2010 యాక్ట్ లోపల కేంద్ర ప్రభుత్వ చట్టం లోపల చాలా క్లారిటీగా 2010కి ముందున్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని పేర్కొంది. 2010లో ఇచ్చినటువంటి NCTE నామ్స్లో కూడా చాలా క్లారిటీగా అంతకన్నా ముందు అంటే టెట్ నిబంధన కన్నా ముందున్నటువంటి ఉపాధ్యాయులకు అవసరం లేదండి. ప్రభుత్వ ఉత్తర్వులు కానీ NCTE గైడ్లైన్స్ 2010లో కానీ రాష్ట్ర ప్రభుత్వ 51 జీవో కానీ అంత క్లారిటీగా ఉన్న తర్వాత 2017 లోపల ఈ కేంద్ర ప్రభుత్వం ఒక మాడిఫికేషన్ చేసి పూర్వం అంటే టెట్ కన్నా ముందున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా టెట్ పాస్ కావాలని నిబంధన. తన గర్భాన జన్మించకపోయినా తల్లి లేని గొర్రె పిల్లకు రోజు పాలిచ్చి ఆకలి తీరుస్తూ అమ్మల మమతానురాగాలను పంచుతోంది ఓ గోమాత. ములుగు జిల్లాలోని వాజేడు గ్రామానికి చెందిన చిడెంపల్లి సమ్మయ్య ఇంట్లోని నెల రోజుల క్రితం తల్లిని కోల్పోయిన గొర్రె పిల్లలకు తల్లిగా మారిపోయింది ఓ ఆవు. ఆ గోమాత తన బిడ్డతో పాటు మరో ఒక గొర్రె పిల్లకు కూడా పాలు పడుతోంది. తల్లి లేని ఆ గొర్రె పిల్లలకు పాలిస్తూ తల్లి ప్రేమను పంచుతోంది.
తల్లి లేని గొర్రెపిల్ల ఆకలి తీర్చేందుకు ఆవు పాలు తీసి సీస ద్వారా పట్టించేవాడు. ఇదే సమయంలో తన ఇంటి వద్ద ఉన్న ఆవుకు గొర్రెపిల్ల మచ్చికైంది. అప్పటి నుంచి ఆ గొర్రెపిల్లకు ఆవు ఉదయం సాయంత్రం పాలిస్తోంది. కన్న బంధం వేరైనా నేరుగా పొదుగు ద్వారా పాలు తాగించి సొంత బిడ్డల ఆకలి తీరుస్తోంది. గోమాత ప్రేమను చూస్తున్న గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మై భారత్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ మార్చ్లోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. మై భారత్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ పాదయాత్ర నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి ఒక ఆర్డీఓ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు, అక్కడి నుండి తిరిగి స్వామి వివేకానంద మినీ స్టేడియం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియాలోని 763 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ పాదయాత్ర కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. నేషనల్ లెవెల్ పాదయాత్ర మనకి నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు మనం జగిత్యాల జిల్లాలో ఇంత పెద్ద నిజామాబాద్ ఎంపీ అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రాష్ట్రం సహకరించడం లేదని అన్నారు. రేషన్ బియ్యం పంపిణీపై ప్రధాని ఫోటో పెట్టకపోవడం గురించి ఆయన జగిత్యాల జిల్లా కలెక్టర్ను ప్రశ్నించారు. సమాధానం చెప్పలేకపోయారు. వరి ధాన్యంపై ఇక తరుగు లేకుండా చూడాలని కలెక్టర్ను కోరారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్ కన్నా ఎక్కువగా 62 కోట్ల రూపాయల నిధులను జగిత్యాలకు కేటాయించడం జరిగిందని అన్నారు. అందుకు కృతజ్ఞతగా జగిత్యాల ఎమ్మెల్యే తనను కలిసినందుకు పార్టీ మారుతున్నాడని దుష్ప్రచారం చేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం ఇక ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఎవరైనా మరణిస్తే 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అని, దానిపై ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఆయన కోరారు. స్థానికంగా కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్ట్రం ఇప్పటికే భూమి కేటాయించలేదని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి పరుడని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వాళ్ళు కడతాము అని వాగ్దానం చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, ఇవాళ కట్టలేరు, కట్టే పరిస్థితి కూడా లేనట్టు నాకు అర్థమైంది. మొన్న కొరుట్ల నవోదయ, ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం, ఈ రెండు కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు. నవోదయ అయితే ల్యాండ్ చేయండి అని శాంక్షన్ చేయించిన మాకు, నేను కూడా ఎంబడబడ్డ కొరుట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్కి మంచి ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ ఈయన బాధ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్థం కాలేదు. జగిత్యాల మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారికి వచ్చి కలిసారు. 200 కోట్లు డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ అందరూ ఆయన వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, నేను మంత్రుల దగ్గర తీసుకుపోయినా, ఆయన ఏమన్నా వాళ్ళ ముఖ్యమంత్రికి కూడా దగ్గరికి పోయినా, మీరంతా నన్ను బదనాం చేసారు, పార్టీ మారుతున్నదని ఆయనను బదనాం చేసారు. ఇప్పుడు పైసలు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో జగిత్యాలకు 62 కోట్లు వచ్చినాయి, మ్యాక్సిమం వచ్చినాయి. నిజామాబాద్ పట్టణం కంటే ఎక్కువ వచ్చినాయి. కేవీ వచ్చింది, మీకు నవోదయ వచ్చింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ప్రపోజల్ స్టేట్ మీరు స్టేట్ పంపించిన దాన్ని బట్టి సెంటర్ ఇస్తారు. వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు పంపించిన దాన్ని బట్టి చేస్తారు. వచ్చిన నిధులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు అన్ని డిపార్ట్మెంట్లో. రోడ్లు శాంక్షన్ అయినా క్యాన్సిల్ అయిపోతున్నాయి. పూర్ణము ఇంకోటి ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, ఎవరైనా చనిపోతే 20,000 రూపాయలు రావడం, ఇవన్నీ కూడా అప్లికేషన్లు ఎన్ని ఉంటే అన్ని మాత్రం డబ్బులు వచ్చేసినాయి. అవేర్నెస్ పెంచితే ఇంకా అప్లికెంట్స్ పెరుగుతారు, బెనిఫిషరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇటువంటి మల్కాజ్గిరి ఆనందబాగ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్లో త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ వారి సహకారంతో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సుమారుగా 300 మంది వరకు వచ్చి బీపీ, షుగర్, బోన్ డెన్సిటీ, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్థమాలజీ, న్యూరో, జనరల్ మెడిసిన్ వైద్యులు వచ్చి పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి సభ్యులు సూర్యకుమారి, శశిజ్యోతి, స్వర్ణ, సమ్మయ్య ప్రసాద్, సుబ్రహ్మణ్యం, శాస్త్రి, భాస్కర్, మురళీకృష్ణ, కిమ్స్ సన్ షైన్ డాక్టర్స్ పూజిత, హరికిషన్ భాయ్, అలాగే అజయ్, శ్యామ్, అనిల్, మచ్చన్, మార్కెటింగ్ స్టాఫ్, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా త్రిశక్తి సేవా సమితి ద్వారా కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో
ఆనంద్ బాగ్ అసోసియేషన్ వారి సహకారాలతో, గ్రూప్ సభ్యుల సహాయ సహకారాలతో, మా త్రిశక్తి సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మన ఈ ప్రోగ్రాంకి చాలా మంది దగ్గర 300 మంది వరకు వచ్చి వాళ్ళ ప్రాథమిక పరీక్షలు చేయించుకున్నారు. బీపీ, షుగరు, నెక్స్ట్ ఆర్థోపెడిక్, ఆఫ్థమాలజీ, డెంటల్, న్యూరో, జనరల్ మెడిసిన్ అందరు డాక్టర్స్ చాలా బాగా వచ్చి చూసి అందరికీ సభ్యులందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మేము ప్రతి నవంబర్ నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ హెల్త్ కాంపనీస్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క హాస్పిటల్ వస్తుంది. ఈసారి మన నగరంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ వారి డాక్టర్స్ పర్యవేక్షణలో ఈ యొక్క హెల్త్ క్యాంప్ చేశాం. ఈ హెల్త్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి పెద్దవాళ్ళ దగ్గర చెప్తూ ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి. మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత మంచి అభివృద్ధిలో ఉన్నా, ఎంత బాగా చదువుకున్నా, వాటన్నిటినీ మనం ఎంజాయ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేకపోతే మనం ఎంత సంపాదించినా దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగం కోసము, ఇంట్లో వర్కుల కోసమో, చదువుల కోసమో అంతా ఆదరాబాదరాగా పరిగెడుతూ వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉందో కూడా చూసుకోకుండా ప్రతినిత్యం అలా పని కోసం పరిగెడుతూనే ఉన్నారు. మైనారిటీ సంఘం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులకు సంబంధించినటువంటి విషయం మనం చూస్తున్నాం. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని జామియా మహమ్మదియా అరబియా మదరాసా ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం 5,212 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది ఇమాములు వేతనాల కోసం ఇటీవలే 45 కోట్లు మంజూరు చేశారని వివరించారు. అలాగే షాదీఖానాల నిర్మాణం, మైనార్టీ సంక్షేమానికి అవసరమైన ఇతరత్ర చర్యలు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావుకు మైనార్టీలు వీరాభిమానులుగా ఆనాడు గుర్తింపు పొందారని అన్నారు. ఆనాటి నుండి నేటి వరకు మైనార్టీల సంక్షేమానికి టీడీపీ పాటుపడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వెల్లడించారు. మిగతా మతాల వారితో పాటు మైనార్టీలు మంచి జీవన ప్రమాణాలతో ఎదగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని అన్నారు. ఇతర మతస్థులతో ఇక సహృద్భావ ఐకమత్యంతో మైనార్టీలు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి వైపు పయనిస్తున్నారని అన్నారు. ఉర్దూ టీచర్ల కొరతను తప్పక అధిగమిస్తామని తెలిపారు. అలాగే ఉర్దూ స్కూల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో మైనార్టీ రక్షణ, సంక్షేమం, అభివృద్ధికి తాను ప్రత్యేక శ్రద్ధ పెట్టానని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పట్టణంలో షాదీఖానా నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు. వచ్చే ఏడాది నిర్మాణపు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప విద్యావేత్త అని కొనియాడారు. ఆయన తొలి భారత విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. దేశంలో అవసరాలకు తగ్గట్టుగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి కృషి చేశారని అన్నారు. బలమైన విద్యా వ్యవస్థ నిర్మాణానికి ఆయన పునాదులు వేశారని పేర్కొన్నారు. విద్యావంతులు సమాజ నిర్మాణానికి ఓ దిక్సూచిలా పనిచేస్తుంటారని అన్నారు. బిఆర్ అంబేద్కర్, ఆదికవి వాల్మీకి మహర్షి లాంటి వ్యక్తుల జీవన విధానం అనుసరించిన మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కడ్డిపూడి మెహబూబ్ బాషా, జావేద్ జిలాన్, బండి చిన్న, పోరాళ్ల పురుషోత్తం, గాజుల వెంకటేష్లు తదితరులు పాల్గొన్నారు. అబుల్ కలాం అనేది ఆయన వచ్చిన బిరుదు, ఆజాద్ అనేది ఆయన రచించిన రచనలకు పెట్టుకున్న కలం పేరు. ఇవన్నీ కలిపితే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అయినా అంటే అసలు పేరు పోయింది. ఆయన తెచ్చుకున్న బిరుదు, ఆయన రచనలకు ఉపయోగించుకున్న కలం పేరు, ఆయన చదువుకున్న చదువు, ఇవన్నీ కలిపి ఆయన పేరుగా స్థిరపడి మౌలానా అబుల్ కలాం ఆజాద్గా పేరు ప్రఖ్యాతలు కాకడంతో పాటు ఈ సువిశాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండడంతో పాటు 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఉండి దేశమంతా తిరిగి ఏవే బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.